ఏదైనా విజయ్ దేవరకొండ ఒక స్పార్క్ ఉన్న యాక్టర్. ఓకే. అయితే అప్పుడప్పుడు అతను చేసే పొరపాటు ఏంటి అంటే, కథల విషయంలో సరిగా అతను జాగ్రత్త తీసుకోడు. హ్మ్. కథా కథనం పట్ల అతను కొంచెం సీతకన్నేస్తాడనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' అని ఒక సినిమా ఉంది. చాలా మంచి సినిమా అది. అలాగే ఇంకోటి 'గీతా గోవిందం'. 'గీతా గోవిందం'. ఓకే. ఆ 'గీత గోవిందంలో' కొన్ని కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా సున్నితమైన ఎలిమెంట్ ఉంది. బావుంది. హ్మ్. ఇకపోతే ఆ మధ్య 'పూరి జగన్నాథ్‌తో' కలిసి ఒక సినిమా చేశాడు. అది ఆల్ టైమ్ డిజాస్టర్. అది 'పూరి జగన్నాథ్‌ని' రోడ్లు పట్టించింది. ఇతనికి కొన్ని రోజుల పాటు పరిస్థితి బాగలేకుండా అయిపోయింది. హ్మ్. ఏంటంటే మనం ఎంచుకునే కథా కథనం ఆహ్, ఆహ్, ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఒక ఆయువు పట్టు లాంటిది మీ స్ట్రెచర్‌ని పెంచేలా ఉండాలి. మీ మార్కెట్‌ని కూడా పెంచేదానిలాగా ఉండాలి. అంటే అన్ని రకాల విజయాలు వచ్చేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంటది. హ్మ్. కానీ సినిమా యాక్టర్‌లకి ఏమైపోద్దంటే ఒక 4 సినిమాలు వరుసగా బాగా పడినాయనుకోండి, ఐదో సినిమా విషయంలో ఒక రకమైన గర్వం వచ్చేస్తది. ఒక రకమైన పట్టించుకొని నేనేది చేసినా అవుతదిలే అనుకుంటారు. నేనేది చేసినా అవుతదిలే అనుకునే దగ్గర బోల్తా పడతారు.